సనాతన ధర్మం అనేది మతం కాదు, ఇది జీవన విధానం, విశ్వ సృష్టికి ఆధారం. ఇది ఎవరికీ స్వతంత్రంగా సృష్టించబడలేదు, అది ఏ మానవ సిద్ధాంతానికి పరిమితం కాదు. సనాతన ధర్మం సృష్టి పూర్వకాలం నుంచి ఉన్న ఒక శాశ్వత సత్యం. సృష్టికర్త మరియు ధర్మం వేర్వేరు కాదు, అవి ఒకటే. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అనేది ప్రకృతి యొక్క మూల నియమం. ఇది సృష్టిలోని ప్రతి జీవికి మార్గదర్శక న్యాయం. ఇది ఎవరు రాసిన నియమం కాదు, అది సృష్టి యొక్క భాగంగా సహజంగా ఉండే నియమం. ధర్మం వేదాలలో వ్రాయబడి ఉంది, ఇవి ఈ శాశ్వత జ్ఞానాన్ని అందిస్తాయి. ధర్మం ఎలా అర్థం చేసుకోవాలి? ధర్మం యొక్క అమలును అర్థం చేసుకోవడం కోసం మన ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం మరియు భగవద్గీత మనకు మార్గం చూపిస్తాయి. ఇవి కథలు కావు, ఇవి మన ధర్మం యొక్క అమలును చూపే చరిత్రాత్మక సత్యాలు. మూల విషయాలు ఎందుకు అవసరం? అక్షరాలు ఎలా భాషను నిర్మించడానికి అవసరమో, ధర్మం కూడా జీవితాన్ని నడిపించడానికి మూలక సూత్రం. అయితే అక్షరాలు నిర్దిష్టంగా ఉన్నప్పటికీ ధర్మం ఒక ఆలోచనాత్మక వ్యవస్థ. ఇది నమ్మకం ఆధారంగా కాకుండా సృష్టిలో లోతైన విషయాలను అర్థం చేసుకునే విధంగా ఉంటుందా? ధర్మాన్ని విస్మరించడం వల్ల జరిగే పరిణామాలు. భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు లాంటి మహావ్యక్తులు కూడా ధర్మం లోపించినప్పుడు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నారు. వారు కూడా ఈ విధంగా ఉంటే మనం ఏ విధమైన ధర్మాన్ని అనుసరిస్తున్నాం? అందుకే మనం మన భావితరాలు జీవించే సమాజం ఇలా ఉంది. సనాతన ధర్మం ఎందుకు ముఖ్యము? సనాతన ధర్మం మనకు ప్రతి కోణం నుంచి సత్యాన్ని చూసే సామర్థ్యాన్ని ఇస్తుంది. వ్యక్తిగత అస్తిత్వాన్ని దాటి సత్యం ఏమిటో చూపిస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమదైన కోణంలో నిజాన్ని నిర్మించుకుంటున్నారు. దీనివల్ల సమాజంలో గందరగోళం పెరుగుతోంది. కానీ ధర్మాన్ని అనుసరించినప్పుడు మీరు శాశ్వత సత్యానికి గ్రహిస్తారు, అనుసరిస్తారు. అట్టి జ్ఞానమును మానసిక శక్తిని ఇస్తుంది ధర్మం. కులవ్యవస్థ గురించి. ఇప్పుడు కులవ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఇది సనాతన ధర్మం యొక్క అసలు రూపం కాదని మనం అర్థం చేసుకోవాలి. వేదాల్లోని వర్ణ వ్యవస్థ వ్యక్తిగత గుణాలు, కర్తవ్యాలు ఆధారంగా ఉండేది, జన్మ ఆధారంగా కాదు. వ్యక్తి తన సామర్థ్యం, నైపుణ్యం, సమాజంలో తన పాత్రను బట్టి వర్ణాన్ని నిర్ణయించేవారు. కాని కాలక్రమేణా ఈ గొప్ప సిద్ధాంతాన్ని వక్రీకరించి కులవ్యవస్థను రుజువు చేశారు. ధర్మం అనేది సమాజంలో సమతాను, న్యాయాన్ని ఉద్దేశించింది. కాని ఈ వ్యవస్థ వికృతమైనప్పుడు అసమానతలకు దారితీసింది. మనం ఈరోజు కూడా చూడొచ్చు, కేవలం కార్పొరేట్లో సరిగ్గా అర్హతలేని వ్యక్తులు నాయకత్వ స్థానాల్లో ఉన్నప్పటికీ పరిస్థితులకు తలొగ్గి మనం అంగీకరిస్తాం. ఇదే విధంగా సనాతన ధర్మాన్ని తప్పుడు దారి పట్టించి అనవసరంగా విమర్శించడం సరికాదు. అసలు సనాతన ధర్మం ఏం చెప్తుంది? వ్యక్తిగత నైపుణ్యం, గుణాలు, కర్తవ్యాలను సమర్థించడం, సమాజంలో సమతావంతమైన మార్గాన్ని చూపించడం. కాబట్టి ఈ కులవ్యవస్థను సనాతన ధర్మం పేరుతో తప్పుగా అర్థం చేసుకోవడం కంటే ధర్మం యొక్క అసలు సత్యాన్ని గుర్తించి నిజమైన మార్గాన్ని అనుసరించాలి. ఈ వీడియో సనాతన ధర్మం అంటే ఏమిటి అని ప్రశ్నించే ప్రతి హిందువుకు ధర్మాన్ని అనుసరించడం కోసం ఎవరూ బలవంతం చేయడం లేదు. కానీ ధర్మాన్ని అనుసరించే వారిని ప్రశ్నించడం, తక్కువగా చూడటం సరికాదు. హిందువులు కానివారు, మేము మిగతా మతాల గురించి కాదు, ఈ వీడియో మా సనాతన ధర్మం కోసం నిలబడం కోసమే చేయడం జరిగింది. సర్వే జనాః సుఖినో భవంతు. Thank you for watching. If you found this video insightful and meaningful, don't forget to like the video. We'd love to hear your thoughts, so leave a comment below to join the conversation. If you enjoyed this content and want to see more, make sure to subscribe to the channel and hit the bell icon so you don't miss future updates. Share this video with your friends and family and help spread the message of Dharma.